టీవీ స్టోరీస్. అమ్మా, ఏంటి స్పెషల్? ఈరోజు ఇల్లంతా క్లీన్ చేస్తున్నావు? దీపావళి పండుగ వస్తుంది కదా, అందుకే ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను. ఓ, అయితే నాన్న టపాసులు కొత్త బట్టలు తెచ్చారా? నేను సరదాగా ఫ్రెండ్స్తో కలిసి టపాసులు కాల్చుకోవచ్చు. ఆగు, ఎగ్జైట్ కాకు. మీ నాన్న వచ్చాక షాప్కి వెళ్ళి కొత్త బట్టలు టపాసులు తెచ్చుకుందాము. సరేనమ్మా. నాకు ఒక డౌట్. దీపావళి పండుగకు మాత్రమే ఎందుకు టపాసులు కాలుస్తాము? కృష్ణ, నీకు తెలీదా? చెప్తాను విను. అమ్మా, దేని గురించి ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నారు? ఆ, ఇందు, సమయానికే వచ్చావు. కృష్ణ దీపావళి గురించి అడుగుతున్నాడు. నీకు తెలిస్తే చెప్పు. దీపావళి అంటే రుచికరమైన పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు, ఇల్లంతా దీపాలతో చాలా అందంగా ఉంటుంది. అమ్మా, ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఇందు, నేను అడిగింది ఇది కాదు. అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? తెలీదమ్మా. సరే, నేను ఇప్పుడు చెప్తాను వినండి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రంలో ముంచేసినప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని కాపాడారు. ఆ సమయంలో భూదేవికి మరియు వరాహ అవతారంలోని విష్ణుమూర్తికి జన్మించిన పుత్రుడే నరకాసురుడు. నరకాసురుడు కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని తన తల్లి అయిన భూదేవి తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం లేకుండా బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు. ఈ వరం వల్ల నరకాసురుడు గర్వంతో లోకకంటకుడిగా మారాడు. దేవతలను, సన్యాసులను హింసించాడు. 16,000 మంది రాజకుమార్తెలను బంధించి తన చెరసాలలో ఉంచాడు. నరకాసురుడి అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోయాయి. నరకాసురుడి బాధలు భరించలేక దేవతలు మరియు ప్రజలు శ్రీకృష్ణుడిని ఆశ్రయించి నరకాసురుని బారి నుంచి మమ్మల్ని కాపాడమని విన్నవించుకున్నారు. కాని నరకాసురునికి ఉన్న వరం గురించి శ్రీకృష్ణునికి తెలుసు. నరకాసురుడు తన తల్లి అయిన భూదేవి చేతిలో తప్ప తనని ఎవరూ సంహరించలేరు. తన భార్య సత్యభామ భూదేవి అంశతో జన్మించింది కాబట్టి సత్యభామ మాత్రమే చంపగలదని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నారు. దేవతల కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామని రథసారథిగా చేసుకుని నరకాసురుడి రాజధాని అయిన ప్రాగ్జ్యోతిషపురంపైకి యుద్ధానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు మరియు నరకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతుండగా ఒకానొక సందర్భంలో నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లు నటిస్తాడు. అది చూసిన సత్యభామాదేవికి ఎక్కడలేని కోపం వచ్చి వీరావేశంతో విల్లును ధరించి నరకాసురుడిపై బాణాన్ని సంధిస్తుంది. ఆ బాణంతో నరకాసురుడు మరణిస్తాడు. ఈ విధంగా ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకాసుర సంహారం జరిగింది. అందుకే ఈ రోజును నరక చతుర్దశి అని అంటారు. నరకాసురుని పీడ విరగడైందని, చెరసాలలోని 16,000 మంది రాజకుమార్తెలకు విముక్తి లభించిందని ప్రజలు సంతోషించారు. ఆ మరుసటి రోజు అంటే అమావాస్య రోజున చీకటిని పారద్రోలుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరచడానికి ప్రజలు దీపాలను వెలిగించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ శుభ సందర్భమే కాలక్రమంలో దీపావళి పండుగగా మారింది. ఇప్పుడు అర్థమయ్యిందా దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటామో? అలాగే దీపావళి రోజున సముద్రమదనం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినట్టుగా చెబుతారు. అందుకే దీపావళి రోజున సంపద మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీ పూజ చేస్తారు. ఇందు, కథ మొత్తం విన్నావుగా, దీనివల్ల నీకు తెలిసిన నీతి ఏంటి? అమ్మా, కథ చాలా బాగుంది. నాకు తెలిసి ఇది చెడుపై మంచి సాధించిన విజయం అనుకుంటాను. చాలా బాగా చెప్పావు ఇందు. పదండి, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని పండుగకి సిద్ధం చేద్దాం. పండుగ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే సుశీల ముగ్గు వేస్తూ రాఘవయ్య తోరణాలు కడుతూ బిజీగా ఉంటారు. ఈలోపు అక్కడికి ఇందు, కృష్ణ వస్తారు. అమ్మా, నేను ముగ్గు వేయడంలో సహాయం చేయనా? అయిపోయిందమ్మా, నువ్వు త్వరగా పెరట్లోకి వెళ్ళి
పూజకు కావలసిన పూలు తీసుకురా. అందరం త్వరగా వెళ్ళి రెడీ అవుదాం. అమ్మా, ముగ్గు చాలా బాగుంది. అలానే ఇంటికి కట్టిన తోరణాలు కూడా చాలా బాగున్నాయి. సరే నాన్న, త్వరగా లోపలికి పదండి. అందరూ కలిసి లోపలికి వెళ్ళి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. సుశీల వంటింట్లోకి వెళ్ళి లడ్డూలు, జంతికలు, కజ్జికాయలు, అరిసెలు తయారు చేస్తూ ఉంటుంది. హాలులో నుంచి, అమ్మా, వంటలు అయిపోయాయా? ఆకలేస్తుంది. నాన్న, ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. దీపావళి అంటే నరకాసుర వధ, పిండి వంటలు ఇంతేనా, లేదా మన జీవితాలకు సంబంధించి ఏదైనా ఉందా? మంచి ప్రశ్న అడిగావు తల్లి. దీపావళి కేవలం పురాణాల కథ కాదు, అది మన కుటుంబంలో జరిగే కథ. ఆ నరకాసురుడి వధ మన ఇంట్లో ప్రతి ఏటా జరుగుతుంది. చీకటిపై వెలుగు విజయం అంటే మన ఇంట్లో ఉండే అలసత్వం, కోపం, మొండితనం లాంటి చిన్న చిన్న చీకట్లను తొలగించి వాటి స్థానంలో ప్రేమ, సంతోషం, సహాయం అనే వెలుగును నింపడమే. నాన్న, నేను ఈ రోజు నుంచి అక్క వస్తువులు తీసుకొని అక్కను ఏడిపించను. అలాగే నా మొండితనాన్ని కూడా వదిలేస్తాను. ఆ చీకటిని ఈ దీపావళి వెలుగులతో పారదోలుతాను. నాన్న, నేను కూడా తమ్ముణ్ణి చాలా ప్రేమగా చూసుకుంటాను. మా ఇద్దరి మధ్య గొడవలు అనే చీకటిని పారదోలి ప్రేమ అనే వెలుగును నింపుతాను. ఇలా మాట్లాడుతూ ఉండగా సూర్యుడు అస్తమించి ఆకాశంలో నక్షత్రాలు తొంగి చూస్తున్న వేళ ఇల్లంతా వెలుగులమయమైంది. సుశీల, ఇందు కలిసి అన్ని గదుల్లో, వాకిలి ముందు, తులసి కోట దగ్గర, ముగ్గుల్లో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించారు. ఆ వెలుగులతో, తోరణాలతో ఇల్లు చాలా అందంగా ఉంది. అది అంతా చూసిన రాఘవయ్య చాలా ఆనందంతో, ఈ దీపాల వెలుగు కేవలం మట్టి ప్రమిదల్లో లేదు సుశీల, ఇది నీ కళ్ళల్లో, పిల్లల నవ్వుల్లో కూడా ఉంది. సరేనండి, అందరూ వచ్చేయండి, లక్ష్మీ పూజ చేసుకుందాము. ఇదిగో ఇందు, అక్కడ డబ్బు బంగారం ఉంది, తీసుకురా. లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకుందాము. అమ్మా, లక్ష్మీ పూజ డబ్బు బంగారం కోసం మాత్రమే చేస్తామా? లక్ష్మీదేవి కేవలం డబ్బు బంగారంలోనే ఉంటుందా? చూడు ఇందు, లక్ష్మీదేవి కేవలం బంగారం, డబ్బు రూపంలోనే ఉండదు. మన ఇంట్లో ఉండే సంతోషం, సంతృప్తి, సామరస్యం, ఇంకా మీ చదువు రూపంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తరువాత రాఘవయ్య అందరికీ స్వీట్స్ పంచిపెడతారు. తరువాత అందరూ ఇంటి బయటకు వెళ్ళి బాణసంచా కాల్చడం మొదలెడతారు. ఇందు, డ్రెస్ చూసుకో, దీపాల మీద పడుతూ ఉంది. ఇల్లంతా దీపాలు ఉన్నాయిగా, జాగ్రత్త. అలాగే కొన్ని టపాసులు చేతిలో ఉండగానే పేలుతాయి. ఇంకొన్ని టపాసులు దూరంగా ఉండి పేల్చండి, సరేనా? సరే నానా. అందరూ బాణసంచా కాలుస్తూ సంతోషంతో ఉండగా ఆకాశం తారాజువ్వల వెలుగులతో నిండింది. భూచక్రాలు, చిచ్చుబుడ్ల వెలుగులతో ఆ ప్రాంగణం అంతా వెలిగిపోతుంది. ఇంకా వారి సంతోషం, ప్రేమ చీకటిని పూర్తిగా పారదోలి వారి జీవితాలలో కొత్త వెలుగులను నింపింది. అలాగే ఈ దీపావళి మన అందరి జీవితాలలో కూడా వెలుగులను నింపాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Please like, share and subscribe the channel.